బాధ మాత్రం నిజం, కానీ బయటకి కనిపించదు. ఎస్, నేను మాట్లాడేది సివియర్ పెయిన్ఫుల్ పీరియడ్స్ గురించి. ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ అనేది ఈ మధ్య బాగానే పెరిగింది, కాకపోతే ఇంకా అవేర్నెస్ రావడం చాలా ఇంపార్టెంట్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటో ఇవాళ మనం చిన్నగా నేర్చుకుందాం. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయంలో ఏదైతే పీరియడ్ లైనింగ్ ఉంటుందో అది గర్భాశయంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉండేదాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇతర ప్రాంతాలంటే ఓవరీస్, అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్స్, పెల్విక్ వాల్స్ కానీ, బవల్, బ్లాడర్, థొరాక్స్, డయాఫ్రమ్, బ్రెయిన్ ఎక్సెట్రా. సో దీనివల్ల ఏమవుతుంది, ఏదైతే టిష్యూ ఇతర ప్రాంతాలలో ఉందో అది కూడా హార్మోనల్ చేంజెస్కి గురవుతుంది. సో దానివల్ల బ్లడ్ లైక్ మెటీరియల్ విల్ బీ ఫార్మ్డ్. ఇది బయటికి ఎస్కేప్ అవ్వలేక అక్కడే ఉండిపోయి పీరియడ్స్లో ఎక్కువ నొప్పి రావడము, లేకపోతే అదెషన్ ఫార్మేషన్, చిగుళ్ళు ఫామ్ అవ్వడం సమీప అవయవాలకి, అండ్ ఓవరీస్లో ఎండోమెట్రియాటిక్ సిస్ ఆర్ చాక్లెట్ సిస్ ఫామ్ అవ్వడం, క్రానిక్ పెల్విక్ ఇన్ఫ్లమేషన్ ఉండడము, లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ ఉండడము. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.